హాయ్ అండి. రేపైతే ఇండియా, ఇంగ్లాండ్ థర్డ్ వన్‌డే మ్యాచ్ జరగబోతుంది. ఆల్రెడీ మన సీరీస్ గెలిచేసాం. కానీ ఇక్కడిది చూస్తే కేఎల్ రాహుల్ ఫెయిల్ అవుతున్నాడని అయితే చాలామంది అంటున్నారు. చూసాం మనం ఆల్రెడీ 2 మ్యాచ్‌లు పెద్దగా స్కోర్ ఏం చేయలేదు. మరి అతన్ని డ్రాప్ చేసి పంత్‌నైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్‌లు అవకాశం ఇచ్చారు కాబట్టి కేఎల్ రాహుల్‌కి థర్డ్ మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇస్తారేమో అనిపిస్తుంది. రిషబ్ పంత్‌కి. అలానే ఇంకా కొన్ని కొన్ని మార్పులైతే చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే మన రవీంద్ర జడేజా మంచి ఫామ్‌లో కనబరుస్తున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ పరంగా రావట్లేదు. బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు కానీ మరి అక్షర్ పటేల్‌ని ఏమన్నా డ్రాప్ చేస్తారేమో అనిపిస్తుంది కొంచెం. ఎందుకంటే అతని ప్లేస్‌లో మళ్ళీ కుల్దీప్ యాదవ్‌ని వెనక్కి తీసుకొస్తారేమో చూస్తారేమో చూడాలి. వరుణ్ చక్రవర్తి పర్లేదనిపించాడు. టైట్ బౌలింగే వేస్తున్నాడు కాబట్టి కుల్దీప్ యాదవ్‌ని మళ్ళీ ఇంకొక మ్యాచ్‌ని అయితే తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ఆహ్, చూడాలి మరి మ్యాచ్‌లయితే మార్పులైతే ఉంటాయి అంటున్నారు. ఇంకొక విచిత్రం ఏందంటే రీసెంట్‌గా తెలిసిందిగా మనకి శ్రేయస్ అయ్యర్ అసలు ఫస్ట్ మ్యాచ్‌కి అసలకి టీమ్ లిస్ట్‌లోనే లేడంట. జైస్వాలే ఉన్నాడంట. కానీ అన్‌ఫార్చునేట్‌లీ విరాట్ కోహ్లీకి అవ్వడం వల్ల అతను సినిమాకెళ్ళాడంట. ఏదో సినిమా థియేటర్‌కెళ్ళాడంట. థియేటర్‌కెళ్తే అప్పుడప్పుడు పిలిచి మరి కోహ్లీకి కొంచెం చిన్న ఇంజ్యూరీ ఉందని ఇమ్మీడియేట్‌గా పిలిపించి ఆడించడం చూసాం. ఆ మ్యాచ్ బాగా ఆడేసరికి సెకండ్ మ్యాచ్‌లో కూడా ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జైస్వాల్‌ని పక్కన పెట్టారు. సరే ఏదైనప్పటికీ టీమ్‌లో అయితే మార్పులైతే నాకు తెలిసి రిషబ్ పంత్ ఉండొచ్చు. లేకుంటే కేఎల్ రాహుల్‌కి ఇంకొక అవకాశం ఇస్తారేమో అనిపిస్తుంది. కేఎల్ రాహుల్‌కి ఇంకొక అవకాశం ఇస్తారేమో అనిపిస్తుంది. లేకుంటే మీరు ఎందుకంటే శ్రేయస్ అయ్యర్‌ని ఆ 2 మ్యాచ్‌లు మంచిగా ఆడావు కదా! నీవు మంచి ఫామ్‌లో ఉన్నాం. సరే నిన్ను డ్రాప్ చేస్తాము. తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో చూసుకుందామని కేఎల్ రాహుల్‌కి ఇంకొక మ్యాచ్ ప్రాక్టీస్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే అతను ఫామ్‌లో రావడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అతను శ్రేయస్ అయ్యర్‌ని ఏమన్నా డ్రాప్ చేసే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేఎల్ రాహుల్, పంత్ ఇద్దరు ఆడాలంటే శ్రేయస్ అయ్యర్ డ్రాప్ చేసిన విషయం అయితే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్షర్ పటేల్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ అని వస్తాడేమో. ఎందుకంటే బ్యాటింగ్ మళ్ళీ తగ్గిద్దేమో అనుకుంటున్నారు కొంతమంది. బ్యాటింగ్ తగ్గిద్దేమో చూడాలి మరి. లేకుంటే వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసి తీసుకొస్తారేమో. కానీ ఇంకొక విషయం ఏంటంటే షమి అంతగా బౌలింగ్ అంత ముందంత పవర్‌ఫుల్ అయితే కనిపించట్లే. అంత ఇబ్బంది అయితే బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెట్టట్లేదు. మరి హర్షిత్ రాణాకి ఇంకొక అవకాశం ఇచ్చి షమీని ఏమైనా డ్రాప్ చేసి హర్షదీప్ ఏమైనా వస్తాడేమో చూడాలి. హర్షదీప్‌కి కూడా ఒక మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి కాబట్టి అతనికి ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఓవరాల్‌గా అయితే మ్యాచ్ టీము సేమ్ టీమ్ లాగానే కనిపిస్తుంది. ఒక ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ప్లేస్‌లో వస్తే రిషబ్ పంత్ రావచ్చు. లేకుంటే కేఎల్ రాహుల్‌ని డ్రాప్ చేసి కే రిషబ్ పంత్‌ని తీసుకురావచ్చు. ఇదొకటి ఒక చెకింగ్ అయితే ఉంది. అలానే షమీ ప్లేస్‌లో హర్షదీప్ సింగ్ ఏమైనా రావచ్చేమో. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్‌లు మంచిగానే బౌలింగ్ ఏసాడు. 10 ఓవర్లు కోటా చేస్తున్నాడు కాబట్టి షమీ మొత్తం ఏయలేదులే. కొన్ని 2 తగ్గుతున్నాయి. ఎందుకంటే ఆల్ ఔట్ అయిపోతున్నారు వాళ్ళు. ఓవరాల్ చూసుకుంటే షమీ కూడా 7, 8 ఓవర్లు గట్టిగానే బాగానే ఏస్తున్నాడు కాబట్టి అతను కూడా ఏమన్నా డ్రాప్ చేసి మన హర్షదీప్‌ని తీసుకొస్తారా? లేకుంటే 3 మ్యాచ్‌లు ఆడిస్తారేమో షమీని. హర్షిత్ రాణా లేకుంటే హర్షదీప్ మటుకు ఈ మ్యాచ్ అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు జరిగే మ్యాచ్‌లో హర్షదీప్ అయితే ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇంకంతే అంతకుమించి పెద్ద మార్పులే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. కుల్దీప్‌ని ఏ ప్లేస్‌లో తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ప్లేస్‌లో కుల్దీప్‌ని రీప్లేస్ చేశారు కాబట్టి వరుణ్ చక్రవర్తికి ఇంకొక మ్యాచ్ అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఎవరిని డ్రాప్ చేయాలనేది చూడాలి. జడేజాని డ్రాప్ చేసి ఎందుకంటే జడేజా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. వికెట్‌లయితే తీస్తున్నాడు మంచిగా. మరి అక్షర్ పటేల్‌ని ఏమన్నా సైడ్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్, ఈ మార్పులైతే జరగొచ్చనుకుంటున్నారు టీమ్‌లో. అలానే కేఎల్ రాహుల్ పైన చాలా విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే వరల్డ్ కప్‌లో బాగా ఆడాడు. ఏదైతే వరల్డ్ కప్ మనం జరిగింది 2000 ఆహ్, వరల్డ్ కప్ జరిగింది గదా! దాన్ని మనం ఫైనల్‌లో ఓడిపోవడం జరిగాం అన్‌ఫార్చునేట్‌లీ. కానీ ఆ తర్వాతయితే ఫామ్‌లు కోల్పోయాడు. వరుసగా 4, 5 మ్యాచ్‌ల నుంచి పెద్దగా అయితే ప్రదర్శన రావట్లేదు కేఎల్ రాహుల్ నుంచి. చూడాలి ఇంకొక అవకాశం ఇస్తారా? లేకుంటే డ్రాప్ చేసి పంతనాడిస్తారా? ఇదొక సస్పెన్స్‌గా ఉంది. ఒకవేళ అది డ్రాప్ అయ్యాడంటే మటుకు నాకు తెలిసి అతన్ని ఆల్మోస్ట్ ఇంక సైడ్ చేసేస్తారు. రిషబ్ పంత్ మటుకు ఈ మ్యాచ్ బాగా క్లిక్ అయ్యి మంచిగా ఆడారనుకోండి. ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో మటుకు కేఎల్ రాహుల్‌కైతే కొంచెం కష్టమైపోద్ది ప్లేస్ రావడం. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ చేంజెస్ అయితే ఉంటాయనిపిస్తుంది. మరి రేపు జరిగే మ్యాచ్‌లో సేమ్ వాళ్ళ టీమ్ అయితే కొన్ని 2, 3 మార్పులు చేసుకున్నారు. మరి మన సెట్ అయింది బాగానే 305 పరుగులు చేశారంటే బాగానే ఆడినట్టు వాళ్ళు కూడా. కాకపోతే బౌలింగ్ కొంచెం అంత అనిపించట్లేదు. ఎందుకంటే మనం రోహిత్ శర్మలే వన్ సైడ్ అటాక్ చేసేసి మ్యాచ్‌ని గెలిపించాడు. దాని కారణంగా అయితే వాళ్ళు ఓడిపోయారు గానీ, వాళ్ళ బౌలింగ్ కూడా పర్లేదు. ఆర్చర్‌ని పక్కన పెట్టారు వాళ్ళు. ఆర్చర్‌ని మళ్ళీ ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. చూద్దాం ప్రస్తుతానికైతే ఇదండి ఇప్పటికి. మరి రేపు మ్యాచ్ జరిగినాక ఆ రివ్యూ మాట్లాడుకుందాం.